అంటే ముందు మనం మన వైఫల్యం ఏందో ఇప్పుడు అన్నీ చేసిన తర్వాత మీరు బొమ్మరిల్లు సినిమా చూసిండ్రా? ఆ. ఆ? బొమ్మరిల్లు సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్ర కేసీఆర్దని అన్నీ చేసిండు. కొడుకుకి ఏమేం కావాలనో తండ్రి అన్నీ చేసిండు. కానీ కొడుకు కోరుకున్నది ఏమిటి? తండ్రి అర్థం చేసుకోలేదు. ఈ పోలిక సరిపోయిందా? అంటే కొడుకు విషయంలో అది సరిపోద్ది కానీ సమాజం విషయంలో ప్రజలకు అదే కొడుకు అంటే సమాజం అదే అదేంటంటే ఒకటి ఏంటంటే వ్యక్తిగతంగా అంటే ఈ సమాజంలో ఇప్పటికి కూడా సూర్యుని చూపెడితే ఏళ్ళు చూస్తారు కూర్చొని. ఇప్పుడు వెలుగులు సూర్యుని వెలుగులు కావాలి మనకు, ఈ వేలు అక్కర్లేదు. కానీ ఇంకా జనంలో సూర్యుని చూపెడితే వేలును చూపెట్టే సంస్కృతే కనబడుతుంది. వాళ్ళు కూడా అదే ప్రచారం చేశారు, ఈ వేలు గురించే ప్రచారం చేశారు, ఆ వెలుగుల గురించి ప్రచారం చేయలేదు. కౌంటర్గా కూడా బీఆర్ఎస్ ఓవర్ కాన్ఫిడెన్స్తో పోయి విశాల లోతుల్లోకి పోలే. ఇంకోటి ఏంటంటే ఈసారి కేసీఆర్ గారి ప్రచారంలో ఆయన చాలా కష్టపడ్డాడు. ప్రతిరోజు 3-4 మీటింగ్స్ అడ్రస్ చేశాడు. 97 సభలు చేశాడు. మామూలు విషయం కాదు. 97 సభలు చేశాడు. ఈ సభల్లో ఆయన ఓటు విలువ గురించి చెప్పాడు, ప్రజాస్వామ్యం గురించి చెప్పాడు. బట్ ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఆ స్పీచ్లు అన్నింటిలో కూడా ప్రజల్లో ఏ ఆలోచన వాళ్ళ మెదళ్ళను తొలుస్తుంది, దానికి ఏం చెప్పాలి అనేది ఆయన పూర్తిగా పక్కకు పెట్టిండు. ఇది చాలా పెద్ద తప్పు. ఒక స్పీకర్ ఏంటంటే పబ్లిక్లో మైండ్ సెట్ ఏంది అనేది అర్థం చేసుకొని మాట్లాడాలి. ఆయన మించిన స్పీకర్ లేడు కదా, లేడు, ఇండియాలోనే లేడు. అంత గొప్ప స్పీకర్ లేడు. కానీ ఈసారి ఎందుకు ఫెయిల్ అయ్యాడు అనే ఎందుకు ఫెయిల్ అయ్యాడు? చాలా స్పీచ్లు నేను విన్నాను. ఆయన ఈ విషయాల మీద పోలేదు అసలు. ఇప్పుడు ఆయన ఫ్యామిలీ రూల్ గురించి మాట్లాడలేదు, ఆయన అవినీతి విషయాల మీద మాట్లాడలేదు, ఆయన కాళేశ్వరం మీద మాట్లాడలేదు, ఆయన జనంలో నిరుద్యోగ సమస్య మీద బాగా చర్చ జరుగుతుంది. నిరుద్యోగ రక్షణ సమితిని పెట్టి వాళ్ళు ప్రచారమే చేశారు. ఊళ్ళల్లో కూడా ప్రతి ఊళ్ళో నిరుద్యోగుల గురించి వస్తుంది, ఆ ఉద్యోగాల గురించి మాట్లాడలేదు. ఇవన్నీ కేటీఆర్ మాట్లాడింది తప్ప ఆయన మాట్లాడలేదు. ఇవన్నీ కూడా ఆయన మైనస్ పాయింట్స్. ఆయన ఎంత పెద్ద స్పీకర్ అయినా, ఎంత గొప్పవాడైనా ఎప్పుడో ఒకసారి తప్పులు చేస్తాడు. ఆయన ఉపన్యాసాలల్లో ప్రజల మనస్సులల్లో ఏం జరుగుతుంది, చర్చ ఏం మేధో మదనం అవుతుంది. మరి కేవలం ఇంటెలిజెన్స్ మీద ఆధారపడడం వల్ల ఈ లోపం జరిగిందా? జనరల్గా పార్టీలు ఎప్పుడు కూడా ఓన్ ఇంటెలిజెన్స్ పెట్టుకోవాలి. బట్ టీఆర్ఎస్లో ఓన్ ఇంటెలిజెన్స్ లేదు. ఎందుకు లేదు? అసలు పార్టీ అనేది ఒక్క మాట చెప్పాలంటే గాల్లో ఉంది. బీఆర్ఎస్ పార్టీ అనేది గ్రౌండ్లో లేదు, గాల్లో ఉంది. ఏంది 2 సార్లు అధికారంలోకి వచ్చిన పార్టీని అంటున్నారు మీరు? 2 సార్లు 14 ఏళ్ళు ఉద్యమం నడిపిన పార్టీ గురించి చెప్తున్నాను నేను. ఉద్యమ కాలంలో అంటేనేమో కింది దాకా నాయకత్వం లేకపోయినా కూడా ఉన్నారు, ఉద్యమం ఉన్నది, అన్ని రకాల వాళ్ళు వచ్చారు. నీ భావజాలంతో వ్యతిరేకించే వాళ్ళు కూడా నువ్వు ఇచ్చిన పిలుపుకు స్పందించారు. అది ఉద్యమంలో నడుస్తుంది. కానీ ఎన్నికల పోయే రాజకీయ పార్టీకి గ్రాస్ రూట్ లెవెల్ దాకా పకడ్బందీ నిర్మాణం ఉండాలి కదా. టీడీపీ నుంచే కదా ఆయన వచ్చింది. టీడీపీలో ఆ నిర్మాణం లేదా? ఇప్పటికి చెక్కు చెదరలేదు కదా. పార్టీ క్యాండిడేట్లను పెట్టకపోయినా, పార్టీ లేకపోయినా ఇప్పటికి తెలుగుదేశం బలమైన కార్యకర్తల నిర్మాణం ఉన్నది. అది కనీసం 2014 నుంచి అన్న చేసుకోవాల్సి ఉండే కదా. అన్ని హంగులు ఉండి కూడా ఎందుకు చేసుకోలేదు? ఏమిటి అంటే ఉద్యమ కాలంలో లేదు కాబట్టి అదే ఒరవడిలో పోయింది. అది ఉంటే నీకు ఫీడ్బ్యాక్ వచ్చేది కదా, ఏం జరుగుతుందో గ్రౌండ్లో తెలిసేది, ఇంటెలిజెన్స్ ఉండేది. ఇంకోటి ఏంటంటే రాజకీయ పార్టీలలో ఒక దారుణమైన పరిస్థితి ఉన్నది పుచ్చన్న. నాకే ఇన్హిబిషన్స్ లేవు, నేను ఏదైనా మాట్లాడగలుగుతా. ఎవరేమనుకున్నా నాకు ఇబ్బంది లేదు. అసలు తెలివైన వాడిని ఎదగనియరు, డబ్బున్న వాడిని కూడా వీడెక్కడ నాకు పోటీకి వస్తాడో అని చెప్పి వాడిని ఏ బాధ్యతలు ఇవ్వకుండా ఎమ్మడి పెట్టుకుంటారు. వాడు ఎంతసేపు డబ్బులు ఖర్చు పెట్టాలి తప్ప వాని పదవి ఇయ్యరు. అంటే ఇటు డబ్బున్నా ఓర్వరు, ఇటు తెలివి ఉన్నా ఓర్వరు. ఇది ఎమ్మెల్యేలలో చూశాను నేను, బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలలో చూశాను. పార్టీలో కూడా అట్లే కనబడుతుంది. ఈ వాళ్లకు ఫ్యూచర్ భయం పట్టుకుంటుందా, రేపు వీళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తారేమో అని, లేకపోతే వీళ్ళు రేపు ఏమన్నా పార్టీని స్ప్లిట్ చేస్తారేమో అని. ఈ బూర్జువా పార్టీలలో ఉన్న ఒక దరిద్రపు రోగమే అది. నమ్మరు అసలు ఒక సరైన పార్టీ నిర్మాణం ఎట్లా జరగాలంటే ఒక రైట్ పర్సన్ను రైట్ ప్లేస్లో పెట్టాలి. పెట్టినప్పుడే అది ఆ పార్టీ బతుకుతుంది. రెండవది, లీడర్ అనేవాడి లక్షణం ఏంటంటే డెలిగేటింగ్ పవర్స్. తను చేయాలనుకున్న పనులను ఎవరైతే సమర్థవంతంగా చేస్తారో వాళ్ళని ఐడెంటిఫై చేసి అప్పచెప్పాలి. మూడవది ఏంటంటే వాడు తప్పు చేస్తాడేమో, నాకు ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అనుకున్నట్టయితే లీడర్షిప్ డెవలప్ కాదు. నువ్వు అన్ని పనులు చేయలేవు.
కేసీఆర్లో నేను 23 ఏళ్ళ నుంచి చూస్తున్న ఒక లోపం ఏంటంటే తనకు అన్నిట్లో ప్రావీణ్యత ఉంది. తను ఏ పనైనా చక్కగా చేయగలుగుతాడు. ఆయన ఒకసారి ఫామ్ పిలిచినప్పుడు కూడా ఫామ్ చూసిన తర్వాత పక్కన నిరంజన్ రెడ్డి గారు ఉండ్రి, ఎట్లుంది ప్రకాష్ ఫామ్ అన్నాడు. నేను మొదటిసారి 2013లో సమర్థుడు ఏ రంగంలోనైనా రాణిస్తాడు అని ఒకటే స్టేట్మెంట్ ఇచ్చాను. ఎర్రవేల్ ఫామ్ చూసి 2013లో. అంటే కేసీఆర్ ఆయనకు తెలియని ఫీల్డ్ లేదు, సాహిత్యం దగ్గర నుంచి పాలన దాకా ప్రతి విషయంలో ఆయన ఎక్స్పర్ట్. బట్ అన్ని పనులు తను చేయడానికి 24 గంటలు సరిపోతుందా? సరిపోదు. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆయన డెలిగేట్ చేయడు. ఇప్పుడు చాలామంది మంత్రులు ఏం ఫీల్ అయ్యారు, మా అధికారాలు కూడా ఆయన ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు, మమ్మల్ని అంతా డమ్మీ చేసిండని ఫీల్ అయ్యారు. ఇది సవరించుకోలేదు ఆయన. 23 ఏళ్లలో నేను ఆయన దగ్గర ఉన్న ఆ లక్షణం చూశాను. నేను అన్నీ తనే చేయాలనుకుంటాడు, ఎక్కడ తప్పు జరుగుద్దాం అనుకుంటాడు. ఆయన లోపల పాజిటివ్ ఎక్కువ ఉండొచ్చు, 70% 80% ఉండొచ్చు, కానీ ఆ 20% మైనస్ పాయింట్లే డామినేట్ చేసినాయి ఈసారి. అవి సరి చేసుకోలేకపోయింది ఆయన. ఎవరు చెప్పేవాళ్ళు లేరు ఆయనకు. మీ ద్వారా నన్న కనీసం ఈ విషయాలు ఆయనకు తెలియాలి. చూద్దాం, తప్పకుండా చూడొచ్చునే మరి. అని నేను చెప్పిన పోలిక బొమ్మరిల్లు సినిమాది. ఒక తండ్రి తన పిల్లలకి ఏం కావాలో తెలుసు ఆయనకు. మీరు ఇచ్చిన స్టేట్మెంటే ఆయన 24 గంటల్లో 20 గంటలు రాష్ట్రమే, డే నైట్ 10 మంది కూర్చున్నా రేపు ఏం చేయాలి, యూరియా, కరెంటు, నీళ్లు, ఎక్కడ మనం లాఠీ చార్జీలు చూడలే మన 10 ఏళ్లలో, ఎరువుల కోసం లైన్లు చూడలే 10 ఏళ్లలో, ఎన్కౌంటర్లు చూడలే 10 ఏళ్లలో, లాకప్ డెత్తులు చూడలే 10 ఏళ్లలో. అంటే నిజంగానే మనం తెలంగాణ ఒక 50 ఏళ్ళ జీవితానికి భిన్నమైన జీవితం చూసినాం. అసలు మనం ఇట్లా అనుకోలేదు, తెలంగాణ ఇట్లా ఊహించలేదు. మరి ఇంత గొప్పగా చేసిన అతను నాయకుడు, నేనేం కావాలో నా వాళ్ళకు నేను చేసుకున్నా కదా, ఇంక నాకు తెలియదా వాళ్ళకు నాకు లింక్ ఉంది అనే దాంట్లోనే పోయిండు తప్ప గ్రౌండ్లోకి రాలేదు అనేది నేను చెప్పిన పోలిక. అది కొంతవరకు వర్తిస్తుంది. రెండవది ఏంటంటే తెలంగాణ సమాజంలో వలస దోపిడీకి గురైన సమాజం ఇది. తప్పించిపోయిన ఆత్మగౌరవం కోసం. మరి తెలంగాణ వచ్చినాక కూడా ఆత్మగౌరవం దొరకలేదనే ఒక భావన ఎక్కడైతే వస్తుందో, అది ప్రచారం అవుతుందో, అది ప్లే చేస్తుంది, దాని పాత్ర అది నిర్వహించింది. అది జరిగింది, ఇన్హెరెంట్గా ఉన్నది. ఇప్పుడు నువ్వు 2014 దాకా పొద్దున్న లేస్తే నువ్వు ఎవరినైతే పలకరించినావో, ఎవరినైతే నీ వెంట పెట్టుకున్నావో, ఎవరైతే నీతో పాటు కలిసి నడిచారో, ఎవరైతే ఆస్తులన్నీ త్యాగం చేసి ఉద్యమం కోసం నిలబడ్డారో, వాళ్ళందరినీ ఒక్క స్ట్రోక్తో కట్ చేస్తామంటే సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? ఆయన చేసిన ఒక పెద్ద తప్పు ఏంటంటే, నాది ఇప్పటి నుంచి ఫక్త్ రాజకీయ పార్టీ అన్నాడు కదా. రాజకీయ పార్టీ స్వభావాన్ని ఆయన పునికి పుచ్చుకోవాలి, కానీ ఉద్యమ స్వభావాన్ని వదిలేయద్దు. ఆయన రాజకీయ నాయకులను ఎంబడి తెచ్చుకోవాలి తన పార్టీ నిలబడడానికి. ఆయన ఎమ్మెల్యేలను తెచ్చుకోవడానికి కూడా నేను తప్పట్లేదు, కానీ ఆయన ఉద్యమకారులను వదిలిపెట్టడం అనేది పెద్ద తప్పు. ఉద్యమకారులను జగన్ ఎట్లయితే వాలంటీర్స్ పేరుతోని ఊరూరా ఒక ఫోర్స్ను క్రియేట్ చేయగలిగాడో, అంటే ఆ వాలంటీర్స్ అనేవాళ్ళు నేరుగా జగన్కి రెస్పాన్సిబుల్ ఉండి ప్రతి పథకాన్ని కూడా వాళ్ళ చేతులతోని లబ్ధిదారుల ఇళ్లలోకి తీసుకుపోయారు, ప్రజలతో రాపో ఏర్పాటు చేసుకున్నారు. ఆ పని ఇక్కడ జరగలేదు. ఇప్పుడు ప్రతి ఊర్లో ఒక 2-3 ఉద్యమకారులను ఐడెంటిఫై చేసి వాళ్ళకి నెలకు ఒక 3,000 5,000 ఇచ్చి వాళ్ళని అవినీతి ఎక్కడైనా జరుగుతున్నదా, మనం పెట్టే స్కీమ్లన్నీ గ్రామాల దాకా పోతున్నాయా, ఎవడన్నా దొంగ సంతకాలు పెట్టి మెజర్మెంట్లు చేసి డబ్బులు తింటున్నాడా, ఇట్లా గూఢచార చర్యలు, నిఘా చర్యలు, ఆత్మహత్యలు ఎక్కడన్నా జరిగే అవకాశం ఉందా? ఊర్లో తెలిసిపోతుంది ఏ కుటుంబానికి అప్పులు ఎక్కువ ఉన్నాయి, ఏ కుటుంబం ఇంట్లో గొడవలు అవుతున్నాయి. రామాయణ కాలంలోనే గూఢచార వ్యవస్థ ఉండేది, నిఘా. అదే కదా సీతను అడవిలో పంపడానికి కారణం. అయితే అట్లాంటి నిఘా వ్యవస్థను గ్రామాలలో లేకుండా చేశారు. ఆ నిఘా వ్యవస్థను ఈ ఉద్యమకారులనే ఉద్యమ స్ఫూర్తిని ఇట్లా వాడుకొని ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. నేను చాలాసార్లు చెప్పాను, కేసీఆర్ గారి ఊపిరి ఉన్నంత వరకు ఆయన కావాలంటే దిగిపోవాల్సిందే, కానీ ఆయన ఎవరు దించేవాళ్ళు లేరని చెప్పాను. కానీ నా స్టేట్మెంట్ తప్పైంది. ఎందుకంటే ఆయన ఇవన్నీ కిల్ చేయడం అనేది, ఇప్పుడు ఆయన ఎవరినైతే నమ్ముకున్నాడో బ్యూరోక్రాట్స్ను, ఎవరినైతే నమ్ముకున్నాడో పోలీసులను, నిఘా వ్యవస్థ, ఇదంతా ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిందా లేకపోతే వాళ్ళు చెప్పడంలో ఫెయిల్ అయ్యారో నాకు తెలియదు. బట్ ఆ వ్యవస్థ పనిచేయలేదు. ఆయనకు ఆ విషయాలను అందజేయలేదు. కొంచెం ఆయనకి ఇషారా ఉన్నా కూడా ఆయన ఇంత అతి విశ్వాసం ఉండేది కాదు ఆయనకు.